ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ అలసిపోయారు కదా, నిద్ర వచ్చేస్తున్నట్టు ఉంది. ఒకసారి నిద్ర వచ్చే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉన్నారు ఇక్కడెక్కడో, అది అలవాట్లో పొరపాటు. చాలా విషయాలు, ఎన్నో విషయాలు కదా. నా ముందు చెప్పిన వాళ్ళందరూ చాలా అనుభవం ఉంది నాకంటే కూడా. నేను అసలు ఎప్పుడు సువార్త సభలో నేను ఎప్పుడు వాక్య పరిచయం చేయలేదు. ఇదే నా మొదటి అనుభవం. దేవుడు నాకు ఇస్తున్న ఈ మొదటి అనుభవం. వ్యక్తిగతంగా సువార్త చెప్పానేమో కానీ అదైనా దేవుడి ప్రేరేపణతో, దేవుని సహాయంతో ఇలా ఒక గుంపుగా అందరూ కూడుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా సువార్త ప్రసంగం నేను ఎప్పుడు చేయలేదు. ఇదే నా మొదటిసారి. మరి దేవుడు నాకు ఇచ్చిన మాట, మరి ఈ సువార్త కూడిక విషయమే మా నాన్నగారు ఇలా చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే, సువార్త కూడిక దేవుడు మా నాన్నగారిని ప్రేరేపించారు కదా, ఆయన చెప్పేస్తారులే వాక్యం అనుకున్నాను నేను. మనం వెళ్ళి కూర్చుందాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం అనుకున్నాను. కానీ ఇలాగా దేవుడు నాకు ఇలా అవకాశం ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు, ఊహించలేదు కూడా. సో మా నాన్నగారు చెప్పినప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి ఏంటి 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 ఏం చెప్పాలి, నాకు ఏం తెలియట్లేదు, అయోమయం గందరగోళంగా ఉంది, ఏం చెప్పాలి ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. మరి దాన్ని బట్టి సిద్ధపడుతూ ఉండడం జరిగింది. అయితే ఆ మాటని మీ అందరితో కూడా, ఇవన్నీ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. మరి ఎందుకు దేవుడు మళ్ళీ ఇందాక మా అమ్మగారు చెప్పినట్టు ఎందుకు నా మధ్యలో పెట్టాడో నాకు తెలియదు. కానీ అయితే దేవుడు అయితే ఆయన ఆత్మకార్యం జరిగించాలనుకుంటున్నాడు, అది మాత్రం నేను చెప్పగలను. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించి అని అడుగుదామండి. ప్రతి ఒక్కరు అడుగుదాం, దేవా నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడవు కదా, నీ మాట నన్ను బ్రతికిస్తుందయ్యా, నా బాధల్లో నెమ్మదినిస్తుందయ్యా. అటువంటి నీ మాట ద్వారా నాతో మాట్లాడు. నువ్వు ఎటువంటి దేవుడువో, నువ్వేం చేయగల దేవుడువో వీళ్ళందరూ అంటున్నారు నువ్వు నిజమైన దేవుడు అని. అసలు నువ్వు నిజమైన దేవుడువా కాదా? నిజమైన దేవుడు అయితే నువ్వేం చేయగలవు మా జీవితంలో అనే ప్రశ్నతో వచ్చారా మీలో ఎవరైనా? అయితే దేవుడు ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వబోతున్నాడండి. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? స్తోత్రం పరిశుద్ధుడా, పరలోకపు రాజా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ప్రభువా ఇప్పుడైతే మీ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధుడా, ఇక్కడున్న నాతోను వినిచిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడు ప్రభువా. మీ యొక్క వాక్కు ప్రత్యక్షత అనుగ్రహించు ప్రభువా. ఎవరైతే ప్రభువా మరి ఈ పిప్పర్ ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడు. నువ్వెంత గొప్ప దేవుడువో, నువ్వేం చేయగలవో, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించగల దేవుడువో ప్రతి ఒక్కతో బిడ్డతో మాట్లాడి వాళ్ళ హృదయాల్ని తెరువునైనా. హృదయాల్ని తెరిచేది నువ్వే కదా తండ్రి. యేసయ్యా మీరే హృదయాల్ని తెరిచి ప్రతి బిడ్డతో మాట్లాడి నన్ను మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ గొర్రెలు కాపరంటే ఎవరో తెలుసా అండి? గొర్రెలు కాపరంటే ఎవరు? దావీదా? జనరల్గా అడుగుతున్నానండి, గొర్రెలు కాపరంటే ఎవరండి? గొర్రెలను కాసేవాళ్ళే గొర్రెలు కాపాలి, అంతే కదా. గొర్రెలను ఎవరైతే కాస్తారో వాళ్ళే గొర్రెలు కాపర్లు కదా. సరే, ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెలను ఎలా కాస్తాడు మీరు ఎప్పుడైనా గమనించారా? మనం సిటీల్లో ఏం కాదు కదా, పల్లెటూరులోనే పుట్టాం, పల్లెటూరులోనే పెరిగాం కదా, అవునా? సో ఇక్కడ ఉన్న మీలో చాలామంది చూసే ఉంటారు ఆ గొర్రెల కాపరి గొర్రెలకి ఏం చేస్తాడు, ఎక్కడ తీసుకెళ్తాడు అన్నీ కూడా మనకు తెలుసు. అయితే మరొకసారి మనం ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. గొర్రెల కాపరి ఆ గొర్రెకి ఏం చేస్తాడంటే, గొర్రెకి కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడు. దానికి ఆకలేసింది అనుకో, ఆహారం కోసం ఎక్కడ తీసుకెళ్తాడు? పచ్చగడ్డి, పచ్చగా ఉన్న ఆ ఆకుల దగ్గరికి, పచ్చదనం ఉంటుంది కదా. సో పచ్చ బయళ్ళు, ఆ మాట పచ్చిక బయళ్ళు దగ్గరికి తీసుకెళ్తాడు కదా. సో అక్కడ అది ఏం చేస్తుందంటే, గొర్రెల కాపరి అలా నుంచున్నాడు అనుకోండి, అది గొర్రె తింటా చూసుకుంటుంది ఆ గొర్రెల కాపరి ఉన్నాడా లేదా అని చూసుకుంటుంది. ఏం చేస్తుంది? ఆ తినడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. గొర్రెల కాపరి మీద కాన్సన్ట్రేట్ చేస్తుందా అంటే దృష్టి నిలపదు కదా. ఎందుకు? దానికి ఒక ధైర్యం. ఏం ధైర్యం? నా కాపరి నేను లేకుండా ఎక్కడికి వెళ్తాడు, నన్ను వదిలి వెళ్ళగలడా? అసలు నేనైనా వెళ్ళిపోతానేమో కానీ
ఆ గొర్రెల కాపరి మాత్రం నన్ను విడిచి వెళ్ళడనే ధైర్యంతో అది వెనక్కి తిరిగి అంత మాటికి వెనక్కి తిరిగి చూసుకోదు కాపరి ఉన్నాడో లేదో కదా. సో అలాగే దానికి నీటి కోసం దాహం అయినప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తాడు గొర్రెల కాపరి? స్టిల్ వాటర్స్ అంటారు కదా, అంటే దాన్ని ఏమంటారు, శాంతికరమైన జలాలు. ఆ జలాల దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే ప్రవహించే నీటి దగ్గర తీసుకెళ్ళాడు అనుకోండి గొర్రెకి ప్రమాదం అని. ఎందుకంటే అది వాటర్ తాగుతున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు ఆ గొర్రె బొచ్చు ఉంటుంది కదా, గొర్రె బొచ్చు అది నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇలా బెండయి జారింది అనుకోండి దాంట్లోకి, ఈ గొర్రె చర్మం ఏం చేస్తుందంటే అది పైకి తేలదాం అనుకుంటే తేలనివ్వదు. ఎందుకంటే ఈ గొర్రె చర్మం ఏం చేస్తుందంటే వాటర్ని పీల్చేస్తుంది, అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట వాటర్ని. తద్వారా అది ఇంకా ఏమైపోద్ది, బరువెక్కిపోద్ది. ఇంకా పైకి వద్దాం అనుకున్న రాగలదా? రాలేదు, మునిగిపోతుంది కదా. అది ప్రమాదం. కాబట్టి గొర్రెల కాపరి ఆ ప్రమాదకరమైన ఆ ప్రవహించే నీటి దగ్గర తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? శాంతికరమైన స్టిల్ వాటర్స్ అంటారు కదా దాన్ని ఇంగ్లీష్లో. అంటే ప్రవహించే నీరు కాదు, స్టిల్ వాటర్స్ అంటే ఆ శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు అదేం చేస్తుంది? దానికి కావాల్సిన నీళ్ళు తాగుతుంది, సేద తీరుతుంది కదండి. సో ఇక్కడ ఇంకా మనం చూస్తే ఈ యొక్క గొర్రెల కాపరి గొర్రెకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆ గొర్రెకి ఏ అవసరత, ఏ అక్కర, ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు. ఎవరండి? ఏ కాపరి? గొర్రెల కాపరి కదా. ఇంకేం చేస్తాడు? దాన్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? ముళ్ళు చెట్లు ఉన్న వైపు తీసుకెళ్తాడా? ముళ్ళున్న వైపు నడిపిస్తాడా? మరి ఎక్కడ నడిపిస్తాడు? ఒక సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. అన్ని మార్గములలో ఏది బెస్టో ఆ మార్గము గుండా నడిపిస్తాడు కదా. ఇంకేం అంటే ఒక మార్గదర్శకుడుగా ఉండి, చూడండి గూగుల్ మ్యాప్ మనందరికీ తెలిసిందే, ఎక్కువగా ఆటో వాళ్ళకైతే బాగా తెలుసు గూగుల్ మ్యాప్ కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడైతే మనకి పక్కపక్కన ఊర్లు కాబట్టి అంత లేదు, కానీ సిటీల్లో అయితే ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటారు. గూగుల్ మ్యాప్ తెలియజేస్తుంది ఎటు వెళ్తే క్షేమమో, బస్సు అయితే ఎటు వెళ్ళాలి, కార్ అయితే ఎటు వెళ్ళాలి, బండి మీద వెళ్తే ఎటు వెళ్ళాలి అనేది తెలియజేస్తుంది కదా. సో అలాగే గొర్రెల కాపరి కూడా ఒక మార్గదర్శకుడుగా గొర్రెని ఏం చేస్తాడు? సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఇంకేం చేస్తాడు గొర్రెల కాపరి? పునరుద్ధరిస్తాడు. ఏం చేస్తాడండి? పునరుద్ధరిస్తాడు, రెస్టోర్. అంటే పునరుద్ధరించడం అంటే ఏంటంటే, కొన్నిసార్లు గొర్రెలు ఏం చేస్తాయంటే తప్పిపోతాయి. ఇప్పుడు ఒక గుంపుగా తీసుకెళ్తున్నాడండి గొర్రెల కాపరి నుంచుని. గొర్రెలు ఎవరిని ఫాలో అవుతాయి? కాపరిని ఫాలో అవుతాయి. కాపరి గొర్రెల్ని ఫాలో అవ్వడు కదండి. సో ఒకవేళ ఏ గొర్రె అయినా, ఆ గుంపులో ఉన్న గొర్రె కొన్నిసార్లు ఏం చేస్తుంది? గొర్రె సైడ్ అయిపోద్ది, మెల్లగా సైడ్ అయిపోద్ది. ఉంటున్నట్టుగానే ఉంటుంది, కాపరి వెనకాల మెల్లగా సైడ్ అయిపోద్ది కదండి. సో ఏదైతే అంటే ఈ గుంపులో నుంచి గొర్రె ఏదైతే పక్కకి సైడ్ అయిందో దాన్ని మళ్ళీ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఏంటి ఒక గొర్రె కనబడట్లేదే అని చెప్పి చూసుకుంటాడు, వెతుకుతాడు, దానికోసం వెతికి మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు? ఆ గుంపులో జాయిన్ చేస్తాడు కదా. పునరుద్ధరిస్తాడు తన స్థితిని, సహవాసాన్ని. అంటే గొర్రెల కాపరితో ఆ గొర్రె కలిగి ఉన్న సహవాసాన్ని తిరిగి ఏం చేస్తాడు? బిల్డ్ చేస్తాడు, కడతాడు కదండి. ఇంకేం చేస్తాడు గొర్రెల కాపరి? అన్నీ నేనే చెప్పేస్తున్నాను, మీరేం చెప్పట్లేదు. ఏం చేస్తాడు? ఇంకా మరి ముఖ్యమైన మాట, ఏం చేస్తాడు గొర్రెల కాపరి? గొర్రెని రక్షిస్తాడండి. ఏం చేస్తాడు? రక్షిస్తాడు కదా. ఎందుకంటే క్రూర జంతువులు కొన్నిసార్లు గొర్రెని పిక్కుని తీసుకెళ్ళిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే ఆ వైల్డ్ యానిమల్స్ నుంచి, ఆ క్రూర జంతువుల నుంచి ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని రక్షిస్తాడు కదా. ఒక రక్షకుడుగా ఉంటాడు. ఒకవేళ ఒక గొర్రె దానికి ఏదైనా కాలుకి ఏదో గుచ్చుకుంది అనుకోండి, ఇంజూర్ అయింది అనుకోండి, ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తాడు? ఏం కాదు పద నడు అంటాడా? ఏం చేస్తాడు? రొమ్ము నానించుకుని మోస్తాడండి, మోస్తాడు ఆయన. చిన్న పిల్లలు ఉన్నాయి అనుకో, గొర్రె పిల్లలు, చిన్న పిల్లలు, వాటిని మెల్లగా త్వరగా నడు అని కొట్టడు. ఏం చేస్తాడు? మెల్లగా నడిపిస్తాడు కదా. సో గొర్రెల కాపరి ఎలా అయితే గొర్రెలు నడిపిస్తాడో, మన దేవుడు కూడా మనల్ని కూడా
ఇంకా అక్కడే ఉండిపోయారా గొర్రెల కాపరి దగ్గర? వచ్చేయండి ఇక్కడికి. దేవుడు కూడా గొర్రెల కాపరి మనల్ని నడిపిస్తాడు. మొదటిగా దేవుడు ఎవరంటే మన శరీరములకు కాపరి. చాలామందికి ఇష్టం ఏంటి, ఈ భూమి మీద ఉన్న జీవితం ఆశీర్వాదం, బ్లెస్సింగ్, ఈ భూమి మీద నేను బాగా బ్రతకాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు కదా. అయితే మొదటిగా దేవుడు ఎవరు? మన శరీరములకు కాపరి అయి ఉన్నాడు. గొర్రెల కాపరి ఎలా అయితే గొర్రెకి కావాల్సిన ప్రతి అవసరత అక్కర తీరుస్తాడో, ఏ కొదువ లేకుండా చూసుకుంటాడో, అలాగే యేసుక్రీస్తు కూడా గొర్రెల కాపరి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మన శరీరమునకు కాపరి అయి ఉన్నాడు. ఆయన కూడా మనకి ఏం చేస్తాడు? మనకు కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లు ఆయన తీరుస్తాడు. ప్రతి అవసరతలు తీరుస్తాడు ఆయన, మనల్ని పోషిస్తాడు ఆయన. చూడండి, సృష్టిలో మనం చూస్తే ఆకాశ పక్షులను చూడండి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం పక్షుల్ని కదా, ఆకాశ పక్షుల్ని. సిటీస్లో అయితే ఏం చేస్తారంటే జూల్లో పెట్టేస్తారు పక్షులు కూడా. ఎందుకు? మనకి ఇక్కడ ఇంత బాగా కనిపించేటట్టుగా అక్కడ కనిపించవు కదా. సో ఇక్కడ మనం చూస్తే కనిపిస్తున్నాయి, ఎన్నో పక్షులు ఉంటాయి కదా. ఎప్పుడైనా మీరు వాటిని చూసారా? వాటి గురించి ఆలోచించారా? వీటికి తిండి ఎలాగా, వీటికి ఆహారం ఎలాగా ఆలోచించారా? అయితే దేవుడు ఆలోచించమంటున్నాడు. మనం ఆకాశ పక్షులను చూస్తే అవి విత్తుతాయా? మనుషులుగా మనం విత్తనం వేస్తాం కదా. విత్తనం వేసిన తర్వాత అది పంట కోస్తాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ కొట్లలో కూర్చేసుకుంటాం, మళ్ళీ తినేస్తాం. తర్వాత ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? గోడౌన్స్ పెట్టేసి దాన్ని, అంటే కరువు ఒకవేళ వస్తే, మన దేశానికి కరువు వస్తే, మన దేశం మరీ నష్టపాలు అవ్వకూడదని ఏం చేస్తారు? కూరుస్తారు కదా, గోడౌన్స్లో కూరుస్తారు ఆహారాన్ని, ధాన్యాన్ని కదా. సో అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా గోడౌన్స్ ఉన్నాయి కదండి. అయితే ఈ ఆకాశ పక్షులు కూర్చుకుంటాయా? అసలు ఈ విత్తవు కోయవి ఇంకెక్కడ కూర్చుకుంటాయి కదా. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులే అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడంట. దేన్ని? ఆకాశ పక్షుల్ని. నేను ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని, నా బిడ్డలు మీరు, నా కుమారులు మీరు, నా కుమార్తెలు మీరు, అటువంటి నా పోలిక చొప్పున నా స్వరూపంలో నిర్మించిన బిడ్డలు మీరు. అటువంటిది నేను మిమ్మల్ని ఎందుకు పోషించుకుంటూ ఉంటాను అంటున్నాడు ఆయన. ఆయన మనల్ని కూడా పోషించే దేవుడు. ఎందుకంటే పక్షుల కంటే, ఈ లోకంలో సృష్టి అంతటి కంటే ఏవి విలువైనవి దేవుని దృష్టిలో? ఏంటండి? మనుషులండి. దేవుడు మొదటి ఆదాముని ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృష్టించాడు. ఏ జంతువునైనా, ఏ పక్షినైనా స్వరూపం ఇచ్చాడా? ఆయన పోలిక ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అంత గొప్ప విలువ మనకి ఇచ్చాడండి ఆయన. అటువంటిది ఆకాశ పక్షుల్ని నేను పోషిస్తున్నానే, దానికంటే మీరు నా దృష్టిలో బహుశ్రేష్ఠులు కారా? నేను మిమ్మల్ని పోషించలేనా? పోషిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన పోషించే దేవుడు. గొర్రెల కాపరి ఎలా అయితే గొర్రెలకి కావలసిన ప్రతి అవసరత, ప్రతి అక్కర తీరుస్తాడో, అలాగే మన దేవుడైన యేసుక్రీస్తు కూడా మన శరీరములకు కాపరి అయి ప్రతి అవసరత, అక్కరను ఆయన తీరుస్తాడు. ఒక భక్తుడు అంటున్నాడంట, ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే, అతనికి ఒక సహాయం కావాల్సి వచ్చింది, ఒక అవసరత కలిగింది. ఈ భక్తుడు ఏం చేశాడంటే కొండల వైపు చూస్తున్నాడంట. ఎందుకు? కొండలు ఎత్తుగా ఉన్నాయి, ఇవేమైనా నాకు సహాయం, నాకంటే ఎత్తుగా ఉన్నాయి, ఇవేమైనా నాకు సహాయం చేయగలవేమో అని చెప్పి ఏం చేస్తున్నాడు ఈ భక్తుడు? కొండల వైపు చూస్తున్నాడంట, నాకు సహాయం చేస్తారా అన్నట్టు. అయితే ఇతను ఎంత ఎదురు చూస్తున్నా కొండల దగ్గర నుంచి సహాయం రావట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే, కాదు కొండల వైపు కాదు, కొండల వైపు చూస్తే నాకు సహాయం రాదు, కాబట్టి నేను ఈ కొండలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వైపు నేను చూద్దాం అని చెప్పి భక్తుడు ఆ కొండలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వైపు ఎప్పుడైతే చూశాడో, అప్పుడంట ఆ భక్తుడికి సహాయం అందింది. ఆ సహాయం ద్వారా అతను తృప్తిపరచబడ్డాడండి. అలాగే చాలాసార్లు మనుషులుగా ఏం చేస్తూ ఉంటామంటే, సహాయం కొరకు కొండల లాంటి వాళ్ళని ఆశ్రయిస్తాం కదండి. కొండలు ఎవరు? మనుషుల్లోనే కొండలు. అంటే కొంచెం పలుకుబడి బాగున్న వాళ్ళు, కొంచెం మాటకారితనం బాగున్న వాళ్ళు, కొంచెం స్థితిమంతులు, కొంచెం సమృద్ధి కలిగిన వాళ్ళు, లేకపోతే బలమైన వాళ్ళు,
వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం మనం, వాళ్ళు ఏమైనా మనకు సహాయం చేయగలరేమో అని. అయితే సహాయం వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుందా? సహాయం చేస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే మనుషులందరూ ఎవరండి? స్వార్థ ప్రియులు, స్వార్థాన్ని కోరుకునే వాళ్ళు. నేను వీళ్ళకి సహాయం చేస్తే నాకేంటి అనే ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు మనుషులందరూ కదండి. సో కొండల లాంటి మనుషుల్ని మనం ఆశ్రయిస్తున్నామేమో. అయితే ఆ కొండల లాంటి మనుషులు మనకు సహాయం చేస్తారా? ఆ సహాయం చేసిన అది ఎంతో కాలం ఏమవదో, నిలవదు. ఎంతో కాలం నిలవదండి. ఆ కొండలని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తున్నారే, ఆయన వైపు మనం చూస్తే గొర్రెల కాపరి ఎలా అయితే గొర్రెలకు కావలసిన ప్రతి అవసరత అక్కర తీరుస్తాడో, అలాగే యేసుక్రీస్తు కూడా మన అవసరత ఏం చేస్తాడండి? తీరుస్తాడు. ఒక ఆటో అంకుల్ ఉన్నారు. ఆయన్ని నేను మామూలుగా అడిగాను, అంకుల్ మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే మీకు ఇప్పుడు సరిగా లేదు కదా, ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కదా, మీకు ఎలా ఉంది అని అడిగాను నేను. ఆయన అన్నారు, ఏముందమ్మా ఇంట్లో కూర్చోవడమే అన్నారు. అంటే ఒకప్పుడు కష్టపడే వాళ్ళు చూడండి, ఆటో అంటే చాలా సంపాదిస్తారు వాళ్ళు కదా, ఆటో వాళ్ళు కదండి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత అది కొంతమందికి ప్లస్ అయ్యింది కానీ కొంతమందికి మైనస్ అయింది. ప్రతి దానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది కదా. సో అలాగా చాలా మందికి, ముఖ్యంగా ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్స్కి చాలా మైనస్ అయ్యింది కదండి. ఆర్థికంగా ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఈ సృష్టికర్త అంటే ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త వైపు ఎప్పుడైతే మనం చూస్తామో అండి, ఆయన మన శరీరమునకు కాపరి అయి మనకు కావలసిన ప్రతి అవసరత అక్కర తీరుస్తాడు. ఆయన మన అవసరం తీరుస్తే ఎలా ఉంటుందో తెలుసా? తృప్తి పరచబడిపోతాం. మనం ఏమైపోతాం? తృప్తిగా ఉంటాం. అసంతృప్తి అనేది మనకి ఉంటుందా? తృప్తిగా ఉంటాం. తృప్తిగా ఉండడం అంటే ఏంటి? ఒక చిన్న మాట, నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నిన్న జూమ్ మీటింగ్లో చెప్పుకున్నాం కదా, ఒక ఉదాహరణ సరదాగా. ఏంటంటే చూడండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. అది బాగా ఉన్న వాళ్ళు పెడుతున్నారండి ఆ ఫంక్షను. 100 వెరైటీలు అంట, 100 వెరైటీలు. అయితే మనం అనుకున్నాం, అబ్బా 100 వెరైటీలు, అమ్మో అసలు ఈ ఫంక్షన్కి నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళిందే లేదు, బాగా వేసేద్దాం, బాగా తినేద్దాం, పొట్ట నిండగా తినేద్దాం అనుకుని వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి ఒక్కొక్కటి తింటున్నారంట, నోటికి చేదుగా పుల్లగా, అస్సలు బాగాలేదంట. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఏంటి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వచ్చేసారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక ఫంక్షన్, వీళ్ళు ఏంటంటే ఒక బీద కుటుంబం, వీళ్ళు ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారంట. ఈ ఫంక్షన్లో 2 కూరలు, 2 ఐటెంలు, రైసు 2 ఐటెంలు అంతే, ఇంకేమీ లేవు. అయితే సరేలే వెళ్దాం అనుకుని వెళ్ళారంట. అయితే ఆ కూరలు ఉన్నాయంట, అబ్బా భలే టేస్ట్ ఉన్నాయంటండి. మసాలా వేసారంట, ఉప్పు వేసారంట, కారం వేసారంట, అసలు అదిరిపోయిందంటండి ఆ టేస్ట్. బాగా తినేసారంట, కడుపు నిండగా తినేసారంట. అమ్మయ్య అని తృప్తి చెంది ఇంటికి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా తృప్తి చెందారు? ఎక్కువ ఐటెంలు వేసి ఆ ఎక్కువ ఐటెంలు తిన్న వల్ల, తక్కువ ఐటెంలు తిన్న వల్ల. అలాగే మన దేవుడు మన అవసరత, మన జీవితాల్లో ఏదైతే ఉందో ఆయన మన అవసరత తీరిస్తే గనక మనకి ఇంకా ఏమవదో, ఇంకా కావాలి ఇంకా అనేది ఉండదు. హాయిగా తృప్తిగా ఉంటుందంటండి, తృప్తిగా ఉంటుందంట. తృప్తి కలగజేస్తాడు ఆయన. కాబట్టి మనము గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు వైపు చూద్దాం. అలాగే ఇంకా ఏం చేస్తాడు గొర్రెల కాపరి అంటే, ఇందాక చెప్పుకున్నాం, గొర్రెల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు కదా. సో అలాగే మన యేసుక్రీస్తు కూడా, దేవుడైన యేసుక్రీస్తు ఆయన నీతి మార్గములలో మనుషుల్ని నడిపిస్తాడండి. ఏ మార్గములలో? నీతి మార్గములలో. అంటే ఏ మార్గము గుండా వెళ్తే మనకి క్షేమమో, ఏ మార్గము గుండా, ఏ దారిలో వెళ్తే మనకి భద్రతో, ఆ మార్గం కూడా ఒక బెస్ట్ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. చూడండి, కొంతమంది అంటారు, ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాలండి, ఏది బెస్ట్ మార్గం ఏది అని బెస్ట్ ఫాలో అవుతారు కదండి. ఇప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నది ఫాలో అవుతారా?
ఫాలో అవ్వరు. ఒక బెస్ట్ వే చూసుకుంటారు. హైవే వేస్తే అబ్బా ఈ హైవే గుండా వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోగలం, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది, టైం కూడా తగ్గుతుంది అని చెప్పి అలా పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది అని ఇలా చూసుకుని ఏం చేస్తారు, మంచి రోడ్ల మీద వెళ్తారు, ఒక బెస్ట్ వే చూసుకుంటారు కదా. సో అలాగే యేసుక్రీస్తు మనల్ని ఎలా నడిపిస్తాడంటే నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడండి. ఏం చేయాలో చెప్తాడు, ఏ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకి చెప్తాడు ఆయన. చూడండి నేటి దినాల్లో ఎన్ని కుటుంబాలు ఎన్ని కూల్చబడిపోతున్నాయి కదా. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? ఉండడానికి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ సమాధానం, చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న బాధలే, చిన్న చిన్న ఇబ్బందులే. కానీ ఆ చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలకి ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించట్లేదు కదా. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన కాపరిగా, మన శరీరమునకు కాపరిగా మనం కలిగి ఉంటామో ఆయన ఏం చేస్తారంటే మనల్ని ఒక సరి అయిన మార్గంలో, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పిస్తాడండి. ఆయన నేర్పిస్తాడు మనకి ఎందుకంటే కుటుంబ వ్యవస్థని స్థాపించింది ఎవరు? ఒంటరిగా అయిన మానవుణ్ణి జత చేసింది ఎవరు? యేసుక్రీస్తే కదండి. సో కుటుంబ వ్యవస్థని స్థాపించిన ఆయన వదిలేస్తాడా మధ్యలో? కడవరకు నడిపించకుండా వదిలేస్తాడా? నీతి మార్గములలో నడిపిస్తాడు. నీతి మార్గములలో చివరి వరకు ఆయన ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. చూడండి కొన్నిసార్లు కుటుంబంలో ఏం చేయాలో అర్థం కాదు. కుటుంబ పరిస్థితి, పిల్లల పరిస్థితి చూస్తే లోకంలో బ్రతుకుతా సడన్గా తల్లిదండ్రులకు తెలుస్తుంది, అయ్యో మా పిల్లలు ఇప్పుడు వరకు మంచోళ్ళం అనుకున్నామండి, ఎలా అయ్యిందండి, ఇది ఎలా జరిగింది అని బయట వాళ్ళు ఎవరో చెప్తే తెలుస్తుంది. అప్పుడు నిజంగా ఎంత కుమిలిపోతారండి తల్లిదండ్రులు కదా. ఏం చేయాలి ఇప్పుడు, ఎలాగిప్పుడు అని కుమిలిపోతూ ఉంటారు. అయితే దేవుడే యేసుక్రీస్తే మనకి ఎలా ఉంటాడు, ఆలోచనకర్తగా ఉండి ఏం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడండి. అలాగే ఎంతోమంది బంధకాల్లో బంధించబడిన స్థితిలో ఉన్నారు కదండి. బంధకాలు, త్రాగుడు, వ్యభిచారము, సిగరెట్, గాంజాయి, డ్రగ్స్, ఇలా రకరకాలైన వాటిల్లో బంధించబడిన స్థితిలో ఉన్నారు కదండి. అయితే ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు చూడండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక జనాంగం ఉన్నారు. ఈ జనాంగం పేరే ఇజ్రాయెల్ జనాంగం. వీళ్ళు ఒకప్పుడు బంధకాల్లో ఉండేవాళ్ళంట. ఏ బంధకంలో అంటే ఒక దేశం కింద, ఒక దేశానికి, ఐగుప్తు దేశానికి దాసులుగా బానిసత్వంలో ఉండేవాళ్ళు. అయితే ఆ బానిసత్వం బాగా పెరిగిపోవడం వల్ల ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఆ పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టారంట. దేవా మాకు సహాయం చేయి, మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఒక ఆయన్ని లేపుకొని, ఒక వ్యక్తిని లేపుకొని వాళ్ళని ఆ బంధింపబడిన ఆ స్థితిలో నుంచి విడిపించి ఒక సరి అయిన మార్గంలో, నీతి మార్గములలో పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఒక సమృద్ధి గల దేశానికి నడిపించాడంటండి. లేమిలో ఉన్న వీళ్ళని ఒక సమృద్ధి గల ప్రాంతానికి, ఆ దేశానికి నడిపించాడంట ఆయన. నిజమే. ఒకవేళ ఇక్కడున్న మనలో ఎవరైనా బంధకాల్లో ఉంటే, అది ఏ బంధకమైనా కావచ్చు, త్రాగుడు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, యేసుక్రీస్తు వైపు చూస్తామో, ఆయన ఏం చేస్తారో తెలుసా, మనల్ని ఆ బంధకం నుంచి, ఆ బంధకం ఏదైనా కావచ్చు. కొంతమంది అంటారు నేను త్రాగుడు మానేద్దాం అనుకుంటున్నాను అండి, కానీ నా వల్ల కావట్లేదు. మనుషులు ఎవరో మనుషులు మంచోళ్ళే, కానీ ఆ వ్యసనం మంచిది కాదు, పాడు చేసేస్తుంది కదా. సో మనుషులు అలా అనుకుంటారు, నేను త్రాగడం అనవసరంగా, నేను భార్యని, నా పిల్లల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను, ఎందుకంట మానేయాలి అనుకుంటారు. మానగలరండి. భార్య చెప్తుంది, ఏమండి మానేయండి ప్లీజ్ అండి, మానేయండి, మన పిల్లల కొరకు ఆలోచించండి అంటే కాసేపు బాగానే ఉంటారు మారిపోయినట్టుగా. తర్వాత మళ్ళీ అలలో నుంచి ఇంకొకళ్ళు వచ్చేస్తారు అలలో నుంచి కదా, మానలేరు. నిజమే. బంధకాల్లో నుంచి విడిపించబడాలంటే అది మనుషుని వల్ల కాదు, సాధ్యం కాదు. అది బంధింపబడిన వారిని విడుదల దయచేసేవాడంట యేసుక్రీస్తు. సో కాబట్టి మనం ఆయన వైపు చూస్తే ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించి ఏ మార్గంలో నడిపిస్తాడు,
నీతి మార్గంలో, ఒక సత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇంకా మనం చూస్తే పునరుద్ధరిస్తాడు. గొర్రెల కాపరి గొర్రెలను ఏం చేస్తాడండి? పునరుద్ధరిస్తాడు. అలాగే యేసుక్రీస్తు కూడా మనల్ని పునరుద్ధరిస్తాడు. ఎప్పుడు ఎప్పుడు ఎలా పునరుద్ధరిస్తాడంటే, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రజల గురించి చెప్పబడింది. ఏమనంటే సియోన్ అంట వెలివేయబడిందంట. సియోను వెలివేయబడింది లక్ష్య పెట్టని ప్రజలుగా. అంటే సియోన్ అంటే ఒక దేశ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. సో వీళ్ళంటే ఎలా ఉన్నారంటే లక్ష్య పెట్టని ప్రజలుగా, అంటే ఎవరు పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారంట. ఎవరు? ఈ జనాంగం, సియోను, ఈ జనాంగం. అంతేకాదు వెలివేయబడిన పరిస్థితులకు వెళ్ళిపోయారంట. ఎలాగా వెలివేయబడ్డారంట? అంటే వేరే దేశం నుంచి ఏది వాళ్ళకి సహాయం అందుతుందా? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైనా జరుగుతాయా? ఏది లేదు. వెలివేయబడి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంట. అయితే దేవుడు ఆ స్థితిని దాన్ని ఎలా పునరుద్ధరించాడో తెలుసా అండి మీకు? ఎలా పునరుద్ధరించాడంటే, ఆయన వెలివేయబడిన ఆ స్థితిలో నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించాడండి. దాన్ని లక్ష్య పెట్టాడంట. ఎవ్వరు పట్టించుకొని ఆ సియోన్ని ఏం చేశాడు? ఆయన దాని మీద దృష్టి, ఎవరు పట్టించుకోలేని దాని మీద దేవుడు దృష్టి నిలిపాడండి. దృష్టి నిలిపాడు. దానికి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం కోల్పోయిందంట. ఏది? ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలండి, ఇటు చూడాలి. సియోను కానీ తిరిగి ఆరోగ్యాన్ని ఇచ్చాడంట. అలాగే ఆయన మన స్థితిని కూడా పునరుద్ధరించేవాడాయన, మన పరిస్థితుల్ని పునరుద్ధరించేవాడాయన. మనము ఒకవేళ ఇక్కడికి వచ్చిన మనము గాయముతో ఉంటే గాయాల్ని ఆయన కడతాడండి. వెలివేయబడిన పరిస్థితిలో ఉంటే ఆ స్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆరోగ్యం కోల్పోయిన పరిస్థితిలో మనం ఉంటే తిరిగి మళ్ళీ మనకి ఆరోగ్యం కలగజేస్తాడు. ఇంకా గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెని రక్షిస్తాడు కదండి. ఏం చేస్తాడు? రక్షిస్తాడు కదా. సో అలాగే యేసుక్రీస్తు, మన గొర్రెల కాపరిని యేసుక్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడండి. ఆయన మన కుడి ప్రక్కన అంటే ఎలా ఉంటాడు? నేడగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? షాడోగా ఉంటాడంట, నేడుగా ఉంటాడంటండి మన కుడి ప్రక్కన. ఆయన సింహాసనం మీద కూర్చుని చూడొచ్చు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి నేను కాపాడదాంలే అని అనుకోవచ్చు. కానీ ఆయన అంట యేసుక్రీస్తు అలా అనుకోడంట. ఆయన ఏం చేస్తాడో తెలుసా? దిగి వచ్చేస్తాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడికి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో, ఎక్కడ ఉన్నా, దేశాలు దాటుకుని వెళ్ళినా, ప్రాంతాలు దాటుకుని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నెల, ప్రతి సీజన్లో, ప్రతి టైంలో ఆయన మన ప్రక్కనే, కుడి ప్రక్కన ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడండి? నీడగా ఉండి మనల్ని కాపాడుతాడంట, మనల్ని రక్షిస్తాడంటండి. నిజమే, దేవుడు కేవలం మన శరీరములకు కాపరి మాత్రమే కాదు, ఏంటైనా మన ఆత్మకు కూడా కాపరి. అందరూ చెప్దామా? మన శరీరంలోకి కాపరి కాదండి యేసుక్రీస్తు, ఆత్మకి కూడా కాపరి అయి ఉన్నాడు. మన ఆత్మని రక్షించేవాడు ఆయన. మనుషులందరూ అంటే ఈ లోకంలో, ఈ భూమి మీద మనుషులను చూస్తున్నప్పుడు మనుషులందరూ ఏ పరిస్థితిలో ఉన్నారంటే, గొర్రె ఎలా అయితే దారి తొలగిపోయిందో, ఈ గుంపులో నుంచి, గొర్రెల కాపరి నడిపిస్తున్న ఆ గుంపులో నుంచి గొర్రె ఎలా అయితే దారి తొలగిపోయిందో, అలాగే మనము కూడా దారి తొలగిపోయిన ఆ పరిస్థితిలో మనం ఉన్నామండి. అటువంటి పరిస్థితిలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఇలా అనుకోవచ్చు, పోన్లే వీళ్ళకి చెప్పినా, నా ప్రవక్తలు పంపించాను, నా సేవకులు పంపించాను, ఎన్నో మాటలు చెప్పాను, కొంతకాలం బాగున్నారు, వీళ్ళు మళ్ళీ పాపంలో పడిపోయారు, నాకు దూరం అయిపోయారు, ఎందుకు ఇంకా ఈ ప్రజలకి ఏం చేసినా వేస్ట్ అని అనుకోవచ్చు. అనుకున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు? మనలాంటి, మీలాగా, నాలాగా, మనందరి లాంటి ఒక మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? సృష్టికర్త అయినా యేసుక్రీస్తు ఒక మానవుడిగా, ఎమోషన్స్, ఫీలింగ్స్, మనం ఎలా ఒక దెబ్బ తగిలితే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతారు ఆయన. ఎందుకంటే ఆయన కూడా 100% దేవుడు, 100% మానవుడిగా వచ్చాడండి ఆయన ఈ లోకానికి. వచ్చి మన ఆత్మను రక్షించడం కోసం ఎంత దిగి వచ్చాడంటే 7 మెట్లు దిగాడంట ఆయన. ఏ మెట్లు? ఈ లోకానికి రావడానికి, మన ఆత్మను రక్షించడానికి ఆయన ఎన్ని మెట్లు దిగాడు?
7 మెట్లు దిగాడు. ఎవరు దిగ్గలరండి 7 మెట్లు మన కోసం? 7 మెట్లు దిగాడంట. ఆయన పరలోకమే ఆయనది, భూలోకం సమస్తము ఆయనది, యూనివర్సే ఆయనది. అటువంటిది ఆయన మానవుడిగా దిగి రావడం ఏంటి? మనుష్యుడిగా ఆ పరలోకపు మహిమను వదిలేసి మనలాంటి మట్టితో చేయబడిన విలువ లేని వారంగా ఉన్న మన కోసం ఆయన రావడం ఏంటండి? ఇది ఎక్కడ విచిత్రం కదా. కానీ మన కోసం వచ్చాడండి, మట్టిగా చేయబడిన మనందరి కోసం, మనలందరినీ ఆ పుణ్యలోకానికి వారసులు చేయాలని, ఆయన ఉన్న స్థలంలో మనల్ని కూడా ప్రవేశపెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడుగా వచ్చి మనుషులు ఎలా బ్రతకాలో ఆయన నేర్పించలేడు, ఒక మాదిరి చూపించలేడు. ఇదిగో మనుషులు కూడా నీతిగా బ్రతకగలరు, ఇదిగో మనుషులు ఇలా మంచిగా బ్రతకగలరు అని కొన్ని నేర్పించి ఆయన తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. ఒక మాదిరి చూపించెళ్ళారు ఆయన. మనందరూ చూడండి, మనం అందరం ఒకప్పుడు మనుషుడికి దేవుడికి ఏముండేది? సహవాసం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సహవాసం ఏమైపోయింది? మనుషుడు ఎప్పుడైతే మొదటి ఆదాము నుంచి ఎప్పుడైతే పాపం అనేది ఒక జన్మ పాపముగా విస్తరిస్తూ వచ్చిందంటే పిల్లల నుంచి వచ్చిందో, అలాగే కర్మ పాపము, దీనివల్ల పరిశుద్ధుడైన దేవుడితో ఉన్న సహవాసం మనుషుడికి ఏమైపోయింది? తెగిపోయింది. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉంటుందా? పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉంటుందా? రెండింటికి సంబంధమే లేదు. రెండు కాంట్రాస్ట్లు కదండి, రెండింటికి సంబంధమే లేదు. అయితే ఇప్పుడు మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవాలంటే, ఆ పుణ్యలోకం చేరుకోవాలంటే మనలో ఏం పోవాలి? పాపానికి విరుగుడు కావాలి. అది అయ్యే వరకు మనం ఆయనతో తిరిగి కనెక్ట్ అవ్వలేం. ఒకరోజు ఆ పుణ్యలోకానికి కూడా మనం చేరలేం. అయితే ఆ పాప భారం, ఆ పాపానికి, మనం చేసిన పాపాలకి శిక్ష మనం ఏదో వేసేయచ్చు. మనం ఏదో వేస్తే మనం భరించగలమా? మనం మొయ్యగలమా? మొయ్యలేం. అది మొయ్యలేనంత పాపపు శిక్ష కదండి. అయితే ఆయన మనందరి కోసం ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చేసి, ఒక దాసుని ధనవంతుడిగా ఉండేవాడండి ఆయన. పరలోకం ధనవంతుడు అని అంతా ఆయనదే. అటువంటిది మన అందరి కోసం ఒక దాసుడిగా వచ్చేసాడండి. ఏమీ లేనోడుగా పుట్టాడండి ఈ లోకంలో. ఒక బీద కుటుంబంలో పుట్టాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ దేవుడు కేవలం ఉన్నత వర్గం వాళ్ళకే దేవుడు కాడు. ఉన్నత వర్గాల లేని వాళ్ళకి, ఏ కులమైన ఎవరైనా, మీ స్థితి ఎలా ఉన్నా, ఎవరైనా ఏ గోత్రమైనా ఎలా ఉన్నా కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తున్న, అందరినీ పుణ్యలోకం చేర్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన ఎలా వచ్చాడు? ఏమీ లేనోడుగా వచ్చాడండి. ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఎన్నో కష్టాలు, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన. మనందరి పాపానికి శిక్ష ఆయన సిలువలో భరించారండి. సిలువ మరణం అనేది చాలా అవమానకరమైన శిక్ష, అది చాలా శాపకరమైనది. కానీ అతనిలో ఏ పాపం లేనప్పటికీ మనందరి పాపానికి శిక్ష ఆయన మీద వేసుకోవడం వల్ల ఆ సిలువ మరణం గుండా వెళ్ళారు. అది చాలా ఘోరమైన శిక్ష. ఎన్నో రకాలుగా అవమానించబడ్డారు, తృణీకరించబడ్డారు. సొంత వాళ్ళే కాదన్నారు, సొంత వాళ్ళే దూరం పెట్టేశారు ఆయన్ని. సిలువ మరణం గుండా వెళ్తున్నప్పుడు అప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళే వదిలేసి పారిపోయారు. అమ్మ మాకెందుకు వచ్చింది, తర్వాత నమ్ముకొచ్చి దేవుణ్ణి కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అన్నిటినీ సహించి ఆ సిలువ మరణం గుండా వెళ్ళి మన పాపం శిక్షను ఆయన సిలువలో భరించి మరణించి మళ్ళీ తిరిగి పునరుద్ధానం చెందాడు, పరలోకానికి చేరుకున్నాడు. అలాగే మనలందరినీ కూడా ఆయన ఈ లోకానికి, మన ఆత్మని రక్షించడానికి ఆయన వచ్చాడు ఒక కాపరిగా. కాబట్టి మనల్ని కూడా ఆయన రాజ్యానికి చేర్చాలనుకుంటున్నాడు, పుణ్యలోకానికి చేర్చాలనుకుంటున్నాడండి. అయితే ఆ పుణ్యలోకానికి చేరాలంటే యేసు మాత్రమే మార్గము. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమై ఉన్న, నేనే సత్యము, నేనే జీవము. మీరు పుణ్యలోకానికి వెళ్ళాలంటే అది నా ద్వారా మాత్రమే సాధ్యం అన్నాడు ఆయన. అలాగా ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని పొందారు. మనము కూడా ఎలా అయితే ఆయన మరణించారో అలాగే ఒక రోజు మనం మరణిస్తాం. ఎంతో కాలం మనం బ్రతకం. మనుషుని ఆయుష్ 70, ఇంకా మహా అయితే 80 సంవత్సరాలు కదా. బ్రతుకుతాం కొద్ది కాలం, తర్వాత చనిపోతాం. అయితే యేసు ప్రభు ఎలా అయితే మరణించి తిరిగి లేపబడ్డారో, మహిమ దేహముతో లేపబడి పరలోకానికి వెళ్ళారు, అలాగే మనం అందరం కూడా అలా మహిమ దేహాలతో లేపబడి ఆయన రాజ్యానికి మనం అందరం వారసులం అవుతామండి. అయితే యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. మన స్థితిని ఇస్తాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు లోకానికి రావడం వల్ల దేవునికి మనుషుడికి ఉన్న స్థితి ఏమైంది? మళ్ళీ
పాపంతో ఉన్న మానవుడు పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో సహవాసం తెగిపోయింది కదా. ఇప్పుడు మన పాపాల శిక్ష ఎవరు భరించేశారు? యేసుక్రీస్తు సిలువలో భరించారు, సిలువ మరణం గుండా కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం యేసయ్యని అంగీకరిస్తామో అప్పుడు తిరిగి మళ్ళీ మనకి ఏమవుద్ది? మనకి దేవుడికి మధ్యలో ఏమవుద్ది? సహవాసం ఏర్పడుతుంది. ఏమవుతుందండి? సహవాసం ఏర్పడుతుందండి. మన స్థితి మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుందండి. రాతి హృదయాన్ని చూడండి. కొంతమంది హృదయాలు చాలా రాతి హృదయాలు. ఈ రాతి హృదయం ఎప్పుడు వస్తుందంటే పాపము ద్వారా వాళ్ళ హృదయాలు కఠినంగా మొండిగా చేసేసుకుంటారు చాలామంది కదా. దేవుడు మాట్లాడుతున్నా కూడా స్పందించరు. అయితే అటువంటి హృదయాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మాంసపు హృదయంగా మార్చేస్తాడంట. మాంసపు హృదయం అంటే స్పందించే హృదయం, దేవుని చిత్తాన్ని తెలుసుకునే హృదయం, మృదువైన హృదయం. ఇటువంటి హృదయంగా దేవుడు మన జీవితాల్ని మార్చేస్తాడంట. అలాగే ఆత్మలో మనం ఎలా వర్ధిల్లాలో, ఆత్మకి కావలసిన ఆహారం ఎక్కడుంది? గొర్రెల కాపరి ఎలా అయితే గొర్రెకి కావాల్సిన ఆహారం దాని దాహం తీరుస్తాడో, అలాగే మన యొక్క దాహము, ఆకలి, మన ఆత్మ యొక్క దాహము, ఆకలి ఎక్కడ తీర్చబడుతుంది? దేవుని మాటలో తీర్చబడుతుంది. దేవుని మాట చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, దాని ప్రకారంగా జీవించడం ద్వారా తీర్చబడుతుందండి. సో అలాగా దేవుని వాక్యము ఎలా చదవాలో, ప్రార్థన ఎలా చేయాలో అన్నీ కూడా మనకి ఎవరు నేర్పిస్తారు? దేవుడే అన్ని నేర్పిస్తా వస్తాడు. అన్ని నేర్పిస్తా వస్తాడండి. దేవుడే అన్నీ చూసుకుంటాడు ఆయన. కాబట్టి అయితే మన దేవుడు మనకి ఆత్మ కాపరిగా, శరీరములకు కాపరిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం ఎన్నో బ్లెస్సింగ్స్ గురించి తెలుసుకున్న, ఆశీర్వాదాలు అంటే ఇలా సహాయం చేస్తాడంట, ఇలా రక్షిస్తాడంట, ఇలా ఎన్నో నేర్చుకున్నాం కదా. అయితే దేవుడు యేసుక్రీస్తు మన శరీరమునకును మన ఆత్మకును కాపరి ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? యేసుక్రీస్తే నిజమైన దేవుడని మనం ఏం చేయాలి? విశ్వసించాలండి. విశ్వసించి మన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. మన మనస్సుని మార్చుకోవాలండి. ఆయన్ని వెంబడించాలి. దేవుడు మన హృదయం నుండంట, హృదయంకి తలుపు ఉంటుందంట, తెలుసా మీకు? ఆ హృదయం తలుపు కొడతా ఉంటాడంట, ఆయన కొడతా ఉంటాడంట. మనం ఏం చేస్తామంటే తీయం కదండి, తీయం. దొంగలకు తీస్తాం తలుపు, దేవునికి తీయం. సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకు తీయం కదా. సో అయితే దేవుడు తలుపు కొడతాడంట. అయితే ఆ తలుపు మనం తీసి యేసయ్యా రా, నా జీవితంలోకి రా అయ్యా, నా బ్రతుకులోకి రా, నాతో ఉండు అని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అప్పుడు ఆయన మన జీవితంలోకి, మన బ్రతుకులోకి, వెలివేయబడిన పరిస్థితిలో ఉన్న మన జీవితాల్లోకి, గాయాల పాలైన మన బ్రతుకులోకి ఆయన వస్తాడండి. మన గాయాలు కడతాడు. గుండె చెదరైన పరిస్థితిలో ఉన్న మనల్ని బాగు చేస్తాడు ఆయన. హార్ట్ బ్రేక్ని తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు? అతికిచ్చేస్తాడు ఆయన. అది నిజంగా పేపర్తో కాదు, నిజంగానే ఆయన అతికించేస్తాడండి. గుండె చెదరని ఆయన బాగు చేసేస్తాడండి. ఒక్కసారి కనుక మనం అడిగితే యేసయ్యా నా హృదయంలోకి రా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నారు. అయితే ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత కొంతమంది అంటే తెల్లని వస్త్రాలు కట్టుకుని నిలబడి ఉన్నారంట. ఈ తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అంగీకరించి వాళ్ళ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది కడవరకు వాళ్ళ ఆత్మను ఎవరైతే రక్షించుకున్నారు, కడవరకు, ఎందుకంటే ఆత్మల కాపైన దేవుని సహాయంతో కడవరకు వాళ్ళ రక్షణలో ఎప్పుడైతే కొనసాగారో అప్పుడు అక్కడికి చేరుకుంటారు. అలాగా కొంతమంది చేరుకున్నారు. ఆ సింహాసనం, ఆ పరలోకానికి చేరుకున్నారు. ఆ సింహాసనం చుట్టూ నిలబడ్డారంట తెల్లని వస్త్రాలు కట్టుకుని. వాళ్ళలో అంట ఓన్లీ ఒక జనం వాళ్ళు మాత్రం లేరంట. ఓన్లీ ఒక వంశానికే చెందిన వాళ్ళు లేరంట. ఓన్లీ ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఓన్లీ ఒక భాష మాట్లాడే వాళ్ళే మరి ఎవరున్నారు? ఆయా భాషలంట. చాలా రకరకాల భాషలు, అన్ని భాషలు, ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటండి. అన్ని వంశపు వాళ్ళు ఉన్నారంట. అందరూ అన్ని జాతుల వాళ్ళు ఉన్నారంట. ఎక్కడా? పరలోకంలో. దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఇదిగో
మీరు నేను కొంతమందికే దేవుడు అని మీరు ఇప్పుడు వరకు అనుకున్నారేమో. అయితే నేను కొంతమందికే దేవుడిని కాదు. ఇదిగో నేను అందరికీ దేవుడినై ఉన్నాను. అందరి కోసం నా ప్రాణం పెట్టాను. అందరి కోసం నా రక్తాన్ని చిందించాను. అందరూ పుణ్యలోకానికి చేరాలని నేను వచ్చాను ఈ లోకానికి. మీకోసం, నా కోసం, మనందరి కోసం ఆయన వచ్చాడు. ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. కాబట్టి మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదామండి. అయితే ఈ గొర్రె పిల్ల అంట మన కాపరి అయిన గొర్రె, మన కాపరి అయిన గొర్రెల కాపరి యేసుక్రీస్తు కేవలం శరీరములకు ఆత్మకును కాపరి అయి ఉన్నాడు. అంటే కేవలం ఈ లోకం మాత్రమే ఎండ కాదు, పరలోకంలో కూడా ఆయన అంట మనలందరినీ పట్టుకుని నడిపిస్తాడంట. ఎక్కడికి? నిత్య జీవమునకు. ఎక్కడ నడిపిస్తాడు? నిత్య జీవమునకు ఆయన పట్టుకొని తీసుకెళ్తాడు. చూడండి, గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెని తీసుకెళ్తాడు, కూడా చూసుకుంటాడు, మళ్ళీ వస్తుందా లేదా అని కూడా తీసుకెళ్తాడు కదా. సో అలాగే ఆయన కూడా మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడంట. అక్కడ ఆకలేస్తుందా? దప్పిక ఉంటుందా? సూర్యుడు ఉంటాడా? ఎండ దెబ్బ తగులుతుందా? వేడి ఉంటుందా? ఏడుపు ఉంటుందా? కష్టం ఉంటుందా? నష్టం ఉంటుందా? ఏది ఉండదు. అక్కడ అంతా ఏంటి? సంతోషమే, సంపూర్ణ సంతోషం. ఇందాక మా అక్క చెప్పారు కదా, ఈ లోకంలో దేవుడు సంతోషం ఇస్తాడు, చాలా సంతోషం ఇస్తాడు మన పరిస్థితులు ఎలా ఉన్నా. కానీ సంపూర్ణత, సమాధానంలో సంపూర్ణత, సంతోషంలో సంపూర్ణత, అన్ని విషయాలు, రక్షణలో సంపూర్ణత, అన్ని విషయాల సంపూర్ణత ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే ఎక్కడ? పరలోక రాజ్యంలో. కాబట్టి మనము దేవుడు యేసు ప్రభువుని ఒకవేళ మీలో ఎవరైనా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అంగీకరించండి. అడగండి దేవుణ్ణి, దేవా నా హృదయంలోకి రా, నాతో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, మాతో మాట్లాడయ్యా అని అడగండి. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడండి. నేను నిలబడి ఇక్కడ చెప్తున్నాను, నేనేదో గొప్ప పరిశుద్ధురాలేం కాదు, నేనేదో నీతిమంతురాలని కాదు. నేను ఒకప్పుడు లోకంలో జీవించిన దాన్ని, లోకంలో పాపపు బంధకాల్లో బంధించిన స్థితిలో ఉన్నదాన్నే. కానీ దేవుడు నన్ను విడిపించి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. నన్ను నడిపించిన దేవుడు మీ అందరినీ కూడా ఆయన నడిపించగల సమర్థుడండి ఆయన. కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఇచ్చే ఆ రక్షణని పొందుకుంటూ కడ వరకు శరీరములకు ఆత్మకు కాపరైన మన యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఆ రక్షణలో కడ వరకు మనం కొనసాగగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఎన్నటి వాక్యాన్ని బట్టి ఈ సమయంలో టీలు పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు, తేవచ్చు. ప్రార్థన అయితే ఎన్నటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. భాగ్యరాజు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఇన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. టీలు వస్తే తాగుతూ ఉండండి. ఇంకా చివరికి వస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రభువా ఎంతగానో మమ్మల్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి, ఈ పట్టణాన్ని ప్రేమించి, ఈ రీతిగా మీ దాసుడు ప్రభువా దర్శనము ద్వారా ప్రభువా ఈ రీతిగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సభను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వచ్చినటువంటి నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇంకను ఎవరైతే ప్రభు రక్షణ లేకున్నారో అయ్యా నాయన, బాప్తీసం లేనటువంటి ఎంతోమంది ఉన్నారు, మారు మనసు లేనటువంటి ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరూ నశించిపోతుంటే ప్రభువా, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు నాయన ఈ లోకానికి వచ్చాడని ప్రభువా లోక 19:10 ప్రకారం ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరు నశించబడడం నీకు ఇష్టం లేదు ప్రభువా, అందరూ రక్షించబడాలని ప్రభువా ఈ కోడికను ఏర్పాటు చేశారు ప్రభువా. అయ్యా, మీకు మీ దాసుడికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఏ ఒక్కరు నశించబడడం నీకు ఇష్టం లేదు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి, కాపాడండి, మేలులతో నింపని నాయన. ప్రతి ఒక్కరు ప్రభువా రక్షణ అనుభవంలోకి నడిపించబడ్డకు సహాయం దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు నీ బిడ్డల ద్వారా మాట్లాడిన ప్రతి మాట ప్రభువా ప్రతి హృదయంలోకి వెళ్ళి ప్రభువా ఆ బండలాంటి హృదయాలు తీసి మెత్తని హృదయంగా మార్చి అయ్యా మా కోసం వచ్చిన మంచి కాపరి
కాపరిగా ప్రభా, ఎలాగైతే నైనా నువ్వు కాపరిగా ఈ లోకానికి వచ్చావో అయా, అనేక మంది కాపరులుగా ఇక్కడ ఎన్నుకుని ప్రభా, అనేక మంది దోషుల ద్వారా నీ సువార్త ప్రకటించబడి ప్రభా, అనేక మంది రక్షించబడాలని ప్రభు నువ్వు ఎన్నుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మైకి శబ్దం ద్వారా ఎంతవరకు ఎన్నుపడుతుందో ప్రభా, ప్రతి ఒక్కరూ హృదయాలు మార్చబడ్డకు సహాయం దయచేయమని, ఇగో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరే నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున మీకు బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.